ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. అదేంటంటే క్యాప్సికమ్ రైస్ అన్నమాట. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు కూడా ఇలా రైస్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అయితే. మరి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ముందుగా స్టవ్ మీద ఇలా మందంగా ఉండే కడాయిని అయితే పెట్టుకోవాలండి. ఇందులో మనము ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనకు ఈ రైస్ అయితే కంప్లీట్ గీతో కూడా చేసుకుంటే బాగుంటుంది. బట్ అలా నచ్చదు అనుకుంటే ఇలా ఆయిల్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ లంచ్ బాక్స్ రెసిపీలో అయితే జీడిపప్పు అయితే మీ ఆప్షనల్ అండి, బట్ యాడ్ చేసుకుంటే బాగుంటుందని యాడ్ చేశాను. మనకు ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్లో మనకు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, సో స్కిప్ చేయకండి. ఇప్పుడు ఆనియన్స్ మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 కప్, సన్నగా తురిమిన కొబ్బరి 1 కప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ అయితే ఇలా కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి. అందులోనే కారం ఉంది, అందుకనే పెప్పర్ పౌడర్ క్వాంటిటీ అయితే తగ్గించుకున్నాను. మీరు నార్మల్ సాంబార్ పౌడర్ యూస్ చేసేలా ఉంటే పెప్పర్ పౌడర్ కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము క్యాప్సికమ్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా యూస్ చేసే రెగ్యులర్గా యూస్ చేసుకునే రైసే యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మనకు రైస్ రెడీగా ఉండిందంటే వితిన్ 5 మినిట్స్లో మనకు ఈ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. ఇందులో సాంబార్ పౌడర్ యాడ్ చేయటం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ పూర్తిగా కుక్ అవ్వకూడదండి, కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. ఇలా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. బాగా చల్లారిన రైస్ యూస్ చేసుకొని తర్వాత ఇలా పూర్తిగా వేడయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అని. సో ఎంతో టేస్టీగా ఉండే మన క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళకి ఇలా క్యాప్సికమ్తో రైస్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అలానే లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా ఇచ్చేయచ్చండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. సో ఛానల్ని అయితే విజిట్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.